హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీ. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు వెళ్ళడానికి మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉంటాం కానీ హాస్టల్ నుంచి ఇంటికి, బట్ మళ్ళీ ఇంటి దగ్గర నుంచి హాస్టల్కి స్టార్ట్ అవ్వాలంటే చాలా బాధగా ఉంటుంది. అయినా కానీ ఏం చేయలేం. సో మళ్ళీ నా రిటర్న్ జర్నీ 12 PM స్టార్ట్ చేసేయాల్సిందే. సో స్టార్ట్ చేస్తాము. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం వచ్చేటప్పుడు మమ్మీ డాడీ వచ్చారు. లైక్ పంజాబ్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేటప్పుడు కూడా ఒక అక్క నాతో వచ్చారు. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను నా అంతగా చెక్ ఇన్ అయ్యి అన్నీ చెక్ చేసుకొని వెళ్ళటం. మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో, ఎందుకంటే ఇది ఒక పెద్ద ప్రపంచంలో ఉండిద్ది ఎయిర్పోర్ట్ మాత్రం. ఎక్కడ ఏముంటాయని అస్సలు తెలియదు, నావిగేషన్స్ వెతుక్కుంటూ వెళ్ళడమే. బట్ లోపల మాత్రం ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. సో మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ అందుకే ప్రిఫర్ చేస్తారు. 1 to 2 hours ముందే ఉంటారు లోపల. మీకు ఆ 1 to 2 hours ఎలా గడిచిపోతాయి కూడా తెలియదు, చాలా ఈజీగా అయిపోతాయి. డిఫరెంట్ ఫ్రాంచైజ్ ఉంటాయి. KFC, పిజ్జా హట్, బర్గర్, ఎవ్రీథింగ్ A to Z షాపింగ్తో సహా అన్నీ లోపల అవైలబుల్గా ఉంటాయి. సో చాలామంది అడిగారు అనమాట, ఎగ్జిట్ ఏరియా చూపించారు బట్ లోపల ఎయిర్పోర్ట్ లోపల చూపించలేదని చెప్పి ఈ వీడియోలో మ్యాక్సిమం మొత్తం కవర్ చేయడానికి ట్రై చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ షాపింగ్ ఉంది. సో నా బోర్డింగ్ వచ్చేసి ఇట్ ఈస్ అరౌండ్ 5th అన్నారు. సో ఎత్తుగాను. అండ్ దెన్ మినీజో అన్న పేరు వినగానే అమ్మాయిలు ఎంత అట్రాక్ట్ అవుతారో బాగా తెలిసింది. ఎందుకంటే చాలామంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ని కూడా అడిగి అది తీసుకెళ్ళి కొనిపించుకుంటారనమాట మినీసోలో టాయ్స్. సో మినీసో దాటేసిన తర్వాత US పోలో, ఏషియన్. గర్ల్స్కి షాపింగ్ A to Z అన్నీ ఉంటాయి. ఓన్లీ గర్ల్స్ అనే కాదు, బాయ్స్కి కూడా. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్ గర్ల్స్కి సంబంధించినవి ఉంటాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ షాపింగ్ అంటేనే గర్ల్స్ కదా, గర్ల్స్ అంటేనే షాపింగ్ కాబట్టి. ఇంకా వెళ్తానే ఉన్నాము. నాది బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా లాంజ్ యాక్సెస్ ఉంది. సో ఆ లాంజ్ యాక్సెస్ కోసం నేను ఫస్ట్ అయితే ఎలివేటర్ చూసి దాని తర్వాత వెళ్ళి లాంజ్ యాక్సెస్ కార్డ్ ఇచ్చి లాంజ్ యాక్సెస్ తీసుకొని లోపలికి వెళ్ళి చక్కగా టిఫిన్ పెట్టుకున్నాను. తర్వాత చిల్గా కొంచెం స్ప్రైట్ తాగాలనిపించింది. తర్వాత స్ప్రైట్ తాగేసాను. కొంచెం గ్యాప్ ఇచ్చి వేడివేడిగా ఏం తాగకపోతే ఫీల్ అవుతానని చెప్పి వేడిగా కాఫీ కూడా ఫిల్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. కాఫీ సగం ఫిల్ అయినా చాలు, ఎందుకంటే కొంచెం వేడిగా తాగితే సరిపోతుంది అనిపించింది. సో కాఫీ తీసుకొని మళ్ళీ నా ప్లేస్కి వెళ్ళి షుగర్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను అనమాట. బ్రౌన్ షుగర్ ఒకటి, వైట్ షుగర్ ఒకటి, 2 మిక్స్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి. జర్నీలో ఇలాంటి వింత ప్రయత్నాలు చేయకండి, ఏదో సరదా కోసం చేశాను. నెక్స్ట్ చక్కగా షుగర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని తాగేసాను. సో ఫ్లైట్కి టైం అయిపోతుంది. అసలే ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తున్నా కాబట్టి మిస్ అయ్యానంటే మాత్రం మా ఇంట్లో నన్ను ఊరుకోరని చెప్పి ఫాస్ట్గా ఉన్న ఐటమ్స్ ఒకసారి క్యాప్చర్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి తీసాను అనమాట. ఇక్కడ టిఫిన్స్లో అన్నీ దొరుకుతాయి. లైక్ బ్రెడ్ దగ్గర నుంచి వాట్ ఎవర్ ద టిఫిన్ యూ వాంట్, లైక్ ఏ టిఫిన్ అయినా సరే, ఇడ్లీ, దోశ, వడ, ఎవ్రీథింగ్. లాంచ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. చాలా హైజీనిక్గా ఉంటుంది. అండ్ వెయిటింగ్కి లాంజ్ యాక్సెస్ ఇస్ ద బెస్ట్. క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తే యుల్ గెట్ ద ఆఫర్స్ అనమాట. సో ఇట్ ఈస్ డన్. అండ్ మళ్ళీ ఎలివేటర్కి పైకి వచ్చేసాను. ఎందుకంటే నా ఫ్లైట్ ఇక్కడ ఆన్ బోర్డ్ గేట్ నెంబర్ 11 దగ్గర ఉండే. సో 11 దగ్గరికి వచ్చాను. అమ్మయ్య లేట్ అయ్యానేమో అనుకున్నా, బట్ ఓకే, చాలా క్యూ ఉండేసరికి ఓకే హ్యాపీగా ఫీల్ అయ్యా. సో 11 దగ్గర చెక్ ఇన్ అయిపోయాను అనమాట. లగేజ్ కూడా చెక్ ఇన్ చేస్తాం, అది అయిపోయింది. సో ఓన్లీ మనతో ల్యాప్టాప్, బ్యాగ్ మాత్రమే ఉంది. వచ్చేటప్పుడు మాత్రం ఈవే చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాం కదా, ఈవే చూసినప్పుడు అబ్బా వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎప్పుడు వస్తామన్న ఫీలింగ్ తప్పితే అంత హ్యాపీగా ఏమనిపించదు. బట్ ఓకే, ఎనీవేస్ వెళ్ళాలి కదా. సో మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి సన్ రైజ్ని క్యాప్చర్ చేశాను ఈసారి. ఓకే, కమ్ ఆన్, యూ కెన్ గో అనుకుంటాం. మనకి మనమే మోటివేషన్ ఇచ్చుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇంటి దగ్గరికి నుంచి హాస్టల్కి వెళ్ళాలంటే మాత్రం నిజంగా అది పెయిన్ఫుల్లే. వచ్చేటప్పుడు ఎంత ఎక్సైటెడ్గా పరిగెట్టుకుంటా అదే ప్లేస్ నుంచి వచ్చామో మళ్ళీ ఇప్పుడు అదే ప్లేస్లో వెళ్ళాలి. అక్కడ నేను వెళ్ళేలోపు ఇంకొక 2 ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అయ్యాయి అనమాట. సో అవి కూడా క్యూట్గా అనిపించి అవి కూడా క్యాప్చర్ చేశాను. చాలామందికి డ్రీమ్ ఉంటుంది కదా, ఫ్లైట్ ఎక్కేటప్పుడు అక్కడే ఆగి నుంచొని చూస్తాం. చిన్నప్పుడు నేను కూడా అట్లాగే చూసేదాన్ని. ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు చూస్తే ఫ్లైట్ వెళ్ళడం. సో అక్కడ ఆగి చూసి ఆ ఫ్లైట్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేదాన్ని. ఇప్పుడు
ఆ స్టేజ్ నుంచి మళ్ళీ నేనే ఫ్లైట్ ఎక్కి వెళ్ళే స్టేజ్కి వచ్చేసామన్నమాట. డిఫరెంట్ ఫ్లైట్స్ ఉన్నాయి, బట్ ఇండిగో చాలా వరకు ప్రిఫర్ చేసే ఫ్లైట్ అనమాట. సో ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. చాలా బాధగా ఉంది, కానీ తప్పదు, వెళ్ళాలి. గ్రేట్ థింగ్స్ టేక్ టైం అని చెప్పి నాకు నేనే 4-5 మోటివేషనల్ కోట్స్ చెప్పుకొని ఓకే వీ కెన్ డూ ఇట్ అని చెప్పి వెళ్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎంత బాధగా అనిపించింది. బట్ ఓకే, సమ్హౌ టైం గడిచే కొద్దీ ఓకే వీఆర్ గోయింగ్ టు రీచ్. బట్ వ్యూ మాత్రం చాలా బాగా అనిపించింది, అందుకే ఇదంతా క్యాప్చర్ చేశాను. టేక్ ఆఫ్ అయినా సరే ఇంకా మూడ్ డైవర్ట్ చేయడానికి సాంగ్స్ పెట్టుకొని వ్యూ చూస్తా చిల్ అనమాట. ఇంకా కాలేజ్కి వెళ్ళాక ఆవిడ లైఫ్లో అంతగా ఎక్కువ ఫీల్ అవ్వం. బట్ ఎప్పుడైతే మన రూమ్మేట్స్ మనల్ని వదిలేసి వెళ్ళిపోతారో, లేకపోతే అందరినీ ఇంటికి పంపించేసి మనల్ని మాత్రం ఉంచేసారనుకో, లైక్ మా ఎంబీఏ పీపుల్ని అలాగే చేస్తారు అప్పుడు మాత్రం చాలా బాధ వేస్తుంది అనమాట. అందరు ఇంటికి వెళ్ళిపోయారు, మనం వెళ్ళలేదని చెప్పి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ గైస్.